తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభుని శాసనములను పాటించుట వలన ఆనందము చెందుదురు. కీర్తన 119 వచనము 14. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభు అయిన దేవుడు మేము తన దక్షిణ హస్తముతో దీవించునుగాక. మనిషిని ఒక క్రమ పద్ధతిలో నడిపించుటకు, సమాజంలో ఒక క్రమశిక్షణను తీసుకురావడానికి కొన్ని నియమ నిబంధనలను తప్పకుండా అనుసరించాలి. ఇవి కొన్నిసార్లు పాటించినప్పటికీ ఇబ్బందులు, ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. కానీ దేవుడిచ్చిన శాసనములను, నియమ నిబంధనలను, ప్రమాణాలను, కట్టడలను, ఆజ్ఞలను పాటించడం వలన మనిషి జీవితం ప్రశాంతంగా, భద్రంగా, సంతోషంగా ఉంటుంది. దేవుని శాసనాలు లేదా ప్రమాణాలు దైవ ప్రేమను మరియు సోదర ప్రేమను తెలియజేస్తాయి. మన యొక్క బాధ్యతలను గుర్తు చేస్తాయి. మన ఎడల మనం ఎలా ప్రవర్తించాలో కూడా మనకు అర్థం అవుతూ ఉంటుంది. ఇతరుల ఎడల, సమాజం ఎడల, ప్రకృతి ఎడల ఎలా నడుచుకోవాలో మనకు క్షుణ్ణంగా దైవ శాసనాలు వివరిస్తుంటాయి. దైవ చిత్తాన్ని, దైవ మార్గాలను, దైవ రహస్యాలను తెలుసుకునే ఏకైక మార్గం ప్రభుని ప్రమాణాలను ఆచరించడం. దైవ ప్రజలకు ప్రభు వసగిన గొప్ప వరాలలో ప్రధానమైనది దైవాజ్ఞలు. కావున ప్రతి విశ్వాసి దైవాజ్ఞలను హృదయానికి తీసుకొని వారిని అనునిత్యం పాటిస్తూ వాని ప్రకారం జీవితాన్ని సరిదిద్దుకోవాలి. జీవితానికి మార్గదర్శకంగా మార్చుకోవాలి. మిగతా జీవితమంతా ఆనందమయముగా జీవించాలి. ప్రార్థించుదము. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము. మా జీవితాలను సరిదిద్దుకొనుటకు, మీ చిత్తానుసారం జీవించుటకు మీ శాసనాలను, ఆజ్ఞలను మాకు మార్గదర్శాలుగా దయచేశారు. వారిని గ్రహించి, స్వీకరించి, నిత్యం అనుసరించి మీ ప్రేమను ఆస్వాదించే యోగ్యతను మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.